రే బుడ్డడా ముందు నువ్వెళ్ళు. లేడీస్ ఫస్ట్ అని పోజు కొడతావు కదా, కానీ నాకు ఏడుపు వస్తుంది. నీ పప్పి ఫేస్ ఇక్కడ పాడికి రాదు. ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాలి. ఆ వెనక దాక్కుంటావేంటి? అయ్యో మిస్ అయాసే, మీరెందుకు నా వెనక దాక్కున్నారు? ఒరేయ్, ఆగు. ముందుకు రండి. టర్బో గ్రానీ తిరిగి వస్తే ఏం చేద్దాం? 4 పీకుదామా? అదేం అక్కర్లేదు. లొకేషన్ బౌండ్ స్పిరిట్ నుంచి విడతీయడానికి షోను సిటీ నుంచి బయటికి తీసుకెళ్తే చాలు. అలా చేస్తే ఆ బాంబు వీక్ అయిపోతుంది. అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. నువ్వు చెప్పింది నిజమే, అలాగే చేద్దాం. బండరాల్లో ఉన్న ఏలియన్స్ ని మనం ఓడించాం. అలాంటప్పుడు ఈ ముసల్ది మనకు పెద్ద లెక్క ఏంటి? నా వెనక దాక్కున్నప్పుడు తెలియలేదా? రే తను ముసల్ది. ఆ ఏలియన్స్ అంత పెద్దగా ఏమీ ఉండదురా. ఏంటి ఇంత పెద్దదా? మిస్ అయాసే, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. షోనా సిటీకి వెళ్ళాలి, త్వరగా పద. రే ఇక్కడ ఏం జరుగుతుందిరా? ముసలిదేదో మ్యాజిక్ చేస్తోంది. కళ్ళుండాల్సిన చోట పళ్ళున్నాయి. మిస్ అయాసే, ఆ సాపాను ఒకసారి పిడిపించండి. దాంతో ఏదైనా ట్రై చేస్తాను. సరే నిన్నే నమ్ముకున్నాను. తప్పకుండా. ఇప్పుడు చూడండి. లేదు, నేను తప్పకుండా చెయ్యలేను. నా వల్ల ఎవరికి ఏమాత్రం ఉపయోగం లేదు. వచ్చేసాడా? కొద్దిసేపుకి ఇలాగే వాగుతాడు. ఓ కమాన్ రా బుడ్డోడా, నువ్వు చేయగలవు. ఈ ప్రెషర్ ని నేను తట్టుకోలేకపోతున్నాను. మిస్ అయాసే, ఇక్కడ ఏం జరుగుతుంది? నేను దాన్ని చూడలేకపోతున్నాను. ఆ శాపం శక్తి పోయిందా ఏంటి? నేను వీడి చిట్టెలుగును తిరిగి ఇచ్చేశాను. శాపాన్ని తొలగించాను. ఆశ్చర్యంగా ఉంది. ఆ శాపానికి ఉన్న శక్తితో మీరు రూపుమార్పిడి చేస్తారని అస్సలు అనుకోలేదు. కానీ అది జరగనివ్వను. వేద వల్లారా, మళ్ళీ నా శక్తిని వాడుకోనివ్వను. మిమ్మల్ని ఇంగుతాను. చెక్కింది గొర్రె. దాన్ని గెలకండి. అది బాగా పరిగెత్తగలదని దాని నమ్మకం. దాన్ని రెచ్చగొడితే ఛాలెంజ్కి ఒప్పుకుంటుంది. రేస్లో ఓడిపోతావని భయంగా ఉందా ముసలి? ఎలా భయపెట్టాం? పాత ఫ్యాషన్ అమ్మా. నీ పేరు టర్బో గ్రానీయే కదా? నువ్వు నాతో రేసుకొస్తే ఖచ్చితంగా ఓడిపోతావు. నువ్వు నిజంగానే టర్బో అయితే నాతో రేసుకొచ్చి నీ సత్తా చూపించు. నువ్వెవరితో సై అంటున్నావో తెలుస్తోందా? నాకన్నా వేగంగా ఎవరు పరిగెత్తలేరు. సరే, ఈ పోటీకి నేను సై అంటున్నా. పరిగెత్తేటప్పుడు నాకు ఆకలేస్తే మీ ఇద్దరిని మింగెత్తా. రూల్స్ తో పాటు ఫినిష్ లైన్ ఎక్కడో చెప్పు. మనం ఆడే ఆటలో ఫినిష్ లైనే లేదు. నువ్వు మమ్మల్ని పట్టుకుంటే మేం అవుట్. చాలా సింపుల్. పోటీకి రెడీ అయితే 10 నిమిషాలు కౌంట్ చేయి. అంతలో మేమిద్దరం పరిగెడతాం. ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ని నువ్వు పాటించాలి. పాటించకపోతే ఈ టర్బో గ్రానీ దేనికి పనికిరాదని అనుకుంటాను. అయితే నాకు రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళు అసలు నచ్చారు. అయితే పద ఒకరు పరిగెత్తావు. సూపరు, మన కథ అయిపోయింది అనుకున్నాను. మిస్ అయాసే, మీరు ఒక జీనియస్. తెలుసా, కానీ నేను ఇంకా బాగా గెలుచుకుంటాల్సింది. 10 నిమిషాలన్నింటి చాలా తక్కువ సమయం. 5 నిమిషాలు, 8 నిమిషాలు, వస్తే నెక్కమ్మ తప్పుగా లెక్కపడుతుంది. 10 నిమిషాలు. అయాసే గారు, మీకేమైంది? తన్నిచ్చిన 10 నిమిషాలు అయిపోయిందిరా. ఇప్పుడు నీ 10 నిమిషాల్ని ఇప్పుడు లెక్క పెడతాను. 40, 1 నిమిషం. నువ్వు మోసం చేస్తున్నావు. అయాసే గారిని వదిలిపెట్టాయి. 56. ఆపు, నువ్వు తప్పుగా లెక్క పెడుతున్నావు. రూల్స్ ఫాలో అవుతారని చెప్పావు కదా. ఎలా లెక్క పెట్టాలో తను చెప్పలేదు. 4 నిమిషాలు, 5 నిమిషాలు, ఇక చాలా ఆపు, నువ్వు నన్ను మోసం చేయలేవు. 10 నిమిషాలు. అంతే, పట్టుకున్నాను. దిగులు పడకు. నేను నువ్వు చూసుకోలేకపోతే నాతో పాటు నిన్ను చూసుకుంటాను. ముదిరిన మామిడికాయలు నావే. ఒరే వెధవా, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా మామిడి పళ్ళని కొరుకుతా. ఇందాక నువ్వే కదా చెప్పావు, మిస్ అయాసేని వదిలేంత వరకు నిన్ను వదిలేదు లేదే కామ పిశాచి. ఏమనుకుంటున్నావురా? నేను శక్తిని సేకరించాలి. ఒకవేళ వీడి దుస్తులే వీడిని కాపాడుతున్నాయా? విషయం అదన్నమాట. ఇక నాకు వేరే దారి లేదు. ఇంకొద్దిసేపు వదిలితే ఏది మిగిలేది కాదు. ఏం చేస్తున్నావురా?
నీకు మంత్రగతికి ఏదో సంబంధం ఉంది కదా అదా సంగతి. ఆ అమ్మాయిని తినేస్తే మొత్తం అంతా సర్దుకుంటుందా? స్పష్టంగా ఉంది. నిన్ను పూర్తి వదిలిపెట్టను. వస్తే నన్ను వదిలే. మిస్ అయాసే నన్ను కాపాడారు. అదే నేను చెప్పాలి. థ్యాంక్స్ బుడ్డడా. ఓసేయ్, నన్ను ఇందులో నుంచి విడిపించు. నేను నిన్ను పట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను హింసించనా? దాన్ని వదిలే. కామాన్ని తిరిగిచ్చాయ్. లొకేషన్ బౌన్స్ స్పిరిట్ వీళ్ళిద్దరిని చంపే. లొకేషన్ బౌండ్ స్పిరిట్ అన్నారు, ఇదేంటి కొత్తదిగా ఉంది. అవునా, బాబు చెప్పారు. మరణించిన వాళ్ళు నదిని దాటడానికి పీతలాగా మారిపోతారట. ఓసేయ్, అటువైపు ఏం చూస్తున్నావే? ఇటువైపు చూడు. బుడ్డడా, వెంటనే మారు. ఒసేయ్, బొమ్మ వదలకుండా ఉంటావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను మర్యాద సరే, త్వరగా. చేస్తావు? నీకెందుకే మర్యాద? అనవసరంగా వాగితే పిసికేస్తాను. అయ్యో, దగ్గరకు వచ్చేసింది. అమ్మో, జస్ట్ మిస్. నవ్వులేసేది. ఆపరా, నా అనుమతి లేకుండా నా శక్తిని ఉపయోగించుకో. అది అదగా నన్ను వదిలే. అయ్యో పాపం, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. నిన్ను మోయడం నా చేత కాదు. ఒరే బుడ్డడా, మాటలు తిన్నగా రాని. తిని తిని ఇంతగా పెరిగితే ఎలా మోయగలను? అయితే నిజే చెప్పావా? ఓరి నాయనా! ఇప్పుడు ఫుల్ థ్రోటల్. ఓమా, ఇది హెలికాప్టర్ లాగుంది. నేను అయిపోయాను. రే బుడ్డడా, బానే ఉన్నావా? నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను. నువ్వే మనల్ని కాపాడావు. ఫుల్ థ్రోటల్ ఆల్రెడీ యూజ్ చేసేసా. కరెక్టే, కానీ నువ్వు 2 ఫుల్ థ్రోటిల్ చేయగలవు కదా. మనం దాని నుంచి దూరంగానే వచ్చేసాం. మళ్ళీ వచ్చేసింది. అబ్బో! దాని వీప్ మీద చాలా మొహాలున్నాయి. అక్కడ మాత్రం కాదు, ఇక్కడ జనాలు ఉన్నారు. ఏంటిది ఉప్పు మూట ఎక్కించుకున్నాడు? పర్లేదులే, బాగా లేట్ అయింది, జాగ్రత్త. కానీ నాకు ఇబ్బందిగా ఉంది. ఏంటి, అది ఎవరికైనా కనపడలేదా? ఒక్క నిమిషం. అంటే నేను ఒకదాని వీప్ మీదకి ఊరంతా ఊరెగుతున్నానా? ఇలా నా ఫ్రెండ్స్ చూస్తే నన్ను ఎగతాళి చేస్తారు. మమ్ము, నాలోని శక్తి తగ్గుతూ ఉంది. కమాన్, ట్రై చేయి. నీ దగ్గర ఇంకొక ఫుల్ థ్రాటిల్ ఉందిగా. అది ఉపయోగించిన ప్రయోజనం లేదు. ఈ సిటీని మనం దాటలేము. ఇలాగే వెళ్తే ఆ కామ పిశాచికి బలైపోతాం. అయ్యో వదదు. ఈ పీత నన్ను తిట్టవేంటి? నేనే ఈ పీతను పట్టుకొని తిని చంపిస్తాను. ఇంకేమైనా ట్రై చేద్దాం. ఒకరు రైట్ కి తిరుగు. చాలా థ్యాంక్స్ అండి. మొత్తం ఎంతమంది? ఇద్దరు. త్వరగా పైకి వెళ్ళు. ఇలాంటి ఇరుకైన చోట్లకి అది రాలేదు. ఎక్కడ కూడా వచ్చేసేదిరా. కాలిపోతుంది. మిస్ అయాసే, మర్చిపోయాను. పీతలు నీటిలోనే ఉంటాయి కదా. అది నాకు తెలుసురా, కానీ నా ప్లాన్ వేరే. గట్టిపడి ఉబ్బుతుంది. అప్పుడు ఇది కదల్లేదు. సూపరు, అది కదలలేకపోతుంది. పీత సూపు. ఇది బాగా ఉడికింది. చూస్తుంటే నోరు ఊరుతోంది. చీచే, దీన్ని కూడా తింటావా ఏంటి? ముందు దాన్ని అలా చూడడం ఆపు. పద, ఇక్కడి నుంచి వెళ్దాం. ఏంటిది? అయ్యో బాబా, ఓరి నాయనా! వీళ్ళెందుకు తరుగుతున్నారు? ఏమనుకున్నారే? ఈజీగా వదిలిపెడతాను అనుకున్నారా? ఈ సిటీకి చివర్లో ఒక పెద్ద శ్మశానం ఉంది. నేను ఇప్పుడే అక్కడున్న ఆత్మల సహాయం కూడా అడిగాను. ఎలాగో ఈ సోనో సిటీ రాజ్యం మనదే కదా. మిస్ అయాసే, ఈ సోనో సిటీని దాటనివ్వను. ఫుల్ థ్రాటిల్ చేయి. ఏంటి ఇప్పుడు? ఒకవేళ ఇప్పుడు ఉపయోగించిన నెక్స్ట్ సిటీని ఎలా దాటాలి? నువ్వు ఇక్కడ యూజ్ చేయకపోతే మనం మరణిస్తాం. దయచేసి నన్ను నమ్ము. చిరాకుగా ఉంది. వీడి కథ మోగేసింది. ఇంకోసారి ఆ అబ్బాయి ఫుల్ థ్రాటల్ చేస్తే వీడికి కథ లేడు. అమ్మో,
నువ్వు మారిపోయావు. నన్ను వదిలేయకు. ఇప్పుడు లాంచీలో పుట్టాడు. ఇంతకన్నా అవ్వదు. నా లిమిట్ ని దాటేశాను. నా శరీరం ఇక తట్టుకోలేదు. నాకు కూడా. నాకు ఇప్పుడు వాంతొస్తున్నట్టుంది. త్వరగాలే, ఇంకాస్త దూరం. నేను తన్ని వదిలేశాను. ఏంటి? మీ ఇద్దరు మోసం చేస్తారా? మీ ఇద్దరిని నేను క్షమించను. పెద్దవారికి ఎలా మర్యాద ఇవ్వాలో మేమందరం కలిసి మీకు నేర్పిస్తాం. నువ్వు నిజంగా చాలా పెద్దదానివే. చిన్న పిల్లల్ని ఇంతలా హింస పెడుతున్నావే, నీకు సిగ్గుగా లేదు? దీనికి నీకు మర్యాద ఇవ్వాలా? మీ మాటలు నాకు నచ్చలేదు. ఈ మోసల్దానికి ఏమీ తెలీదు, దీన్ని మోసం చెయ్యొచ్చు అని అనుకున్నారా? మీరెంత ప్రయత్నించినా కూడా నన్ను మోసం చెయ్యలేరు. నేను మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను. మిమ్మల్ని ఇద్దరు వెంటనే పారిపోండి, లేదంటే మీ ఇద్దరిని తినేస్తాను. ఇప్పుడు మీరు ఈ సోనీ సిటీని త్వరగా వదిలి వెళ్ళొచ్చు. పారిపోవడానికి ఎంత సమయం కావాలి? 10 నిమిషాలా? 20 నిమిషాలా? అయితే నాకు 1 సెకండ్ చాలు. ఏంటి? 1 సెకండ్ పూర్తయింది. మర్యాదగా వెనక్కి తిరిగి వచ్చేయండి. ఆ టర్బో గ్రానీని అందరూ 100 కిలో గ్రానీ అని పిలుస్తారు. టకసకి లైన్ 120 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుంది. తను మనల్ని పట్టుకోలేదు. అసే ముసల్దానా, నీ సత్తా ఇంతేనా? నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు. నా చేతికి చిక్కాను, చచ్చాను. దొరికారు. ఓసే పిచ్చిదానా, ట్రైన్స్ ఎప్పుడు స్పీడ్ గా వెళ్ళవు. వంపుల్లో కాస్త స్లో అవుతాయి. గంటకి 100 కిలోమీటర్లు పరిగెడతాను. మిమ్మల్ని మాత్రం వదలను. మిమ్మల్ని పట్టుకుంటాను. మాటలు బాగానే మాట్లాడుతున్నావు, చేతల్లోనే ఏమీ లేదు. నా బామ్మ సరిగ్గానే చెప్పింది, నీలాంటి దాన్ని ఈజీగా మోసం చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చూసుకో. మా వలలో నువ్వు చిక్కుకున్నావు. ఆదరగొట్టాం. కామిగో సిటీకి స్వాగతం. ఓసే నక్కడాచి, నన్ను మోసం చేస్తావా? మర్యాదగా వదలను. నువ్వు నిజంగానే వేగంగా ఉన్నావు. ఇన్ని రోజులు నువ్వెందుకు బ్రతికావో అర్థం అవుతోంది. నిన్ను గెలవటం చాలా కష్టమే, కానీ ఈ రేస్ లో నేనే గెలిచాను. మిస్ అయాసే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ పీత ఎక్కడ? కామ పిశాచ్ ఎక్కడ? మనం వాళ్ళని ఓడించా. మీరిద్దరూ దాన్ని ధైర్యంగా తెలివిగా ఓడించారు. మరణించిన అమ్మాయిల్ని ఇక్కడే పాతిపెట్టారు. కనీసం జాలి చూపకుండా క్రూరంగా చంపేశారు. కావాలని ఈ అమ్మాయిలు ఇలా దుష్ట శక్తులుగా మారలేదు. స్పిరిట్ మీడియంస్ చాలా కాలంగా ఈ టర్బో గ్రానీని వేటాడుతూ ఉన్నాయి. అర్థం లేని మరణాన్ని పొందిన ఈ అమ్మాయిల ఆత్మల దగ్గర ఆ టర్బో గ్రానీ కనపడేది. శాంతించని అమ్మాయిల ఆత్మల్ని ఈ గ్రానీయే ఓదారుస్తూ ఉండేది. అందుకని ఈ గ్రానీ బ్రతికున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అలా చేసినప్పుడు ఫోర్స్తో ఇంకో వైపుకి పంపించాలి. బ్రతికున్న వాళ్ళు మరణించిన వాళ్ళని ఎప్పుడు ఎగతాళి చేయకూడదు. అలాగే వాళ్ళున్న చోటికి అనుమతి లేకుండా చొరబడితే మనకి మరణం ఖాయం. ఇప్పుడు నేను చెప్పినవి బ్రతికున్న వాళ్ళు మరణించిన వాళ్ళు కలిసి ఉండడానికి కావలసిన రూల్స్. ఇంకేం కాలేదు. ఏం చేస్తున్నావు?
పెద్ద పీస్లోనే నువ్వే లాక్కుంటున్నావు. ఇప్పుడు ఈ ముక్కని ఇవ్వలేదు నీ డివిడీని విరగ్గొడతాను. ఇలా చేస్తే గంట కుక్కర వస్తువుల్ని నాశనం చేస్తాను. కూడా జోలికొస్తావా? అసలు మనిషివే కాదు. డివిడీలు పగల కొడతానని నువ్వేగా బెదిరించావు. మీ ఇద్దరికి అంత ఆకలిగా ఉంటే కావాలంటే నాది కూడా మీరు ఓయ్! కోళ్ళు ముందు క్రాప్ పెట్టుకొని ఆకలేదంటావా? వేస్ట్ ఫెల్లో. మీరు ఇలా గొడవ పడుతుంటే నేను ఎలా తినాలి? ఇంత జరిగిన తర్వాత ఆ పీతని ఎలా మెక్కాలనిపిస్తుందో. అలా అయితే నువ్వు ఏ టైంలో ఏం తినాలనుకుంటున్నావురా పెదవనా కొడక? ఇక నేను మీతో మాట్లాడను. ఏట్రా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు నీ దగ్గర అది ఉందా లేదా? అన్ని ఉన్నాయిలేండి. దాన్ని తిరిగిచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఉంటే చూపించు. నీ దగ్గర ఉంటే నాకు చూపించు అన్నాను. ఏంటి మీకు మతేమైనా పోయిందా? ఏ బామ్మ ఏం చేస్తున్నావే? మీ సయాసిరను కాపాడండి. ఓరినాడు తిక్క మ్యాచ్ దగ్గర ఇరుక్కున్నాను. మీ సాయానికి ధన్యవాదాలు. పర్లేదులే, బాగా లేట్ అయింది, జాగ్రత్త. ఈ ఇంట్లో కన్నా నేను తప్పకుండా బయటే సేఫ్ గా ఉంటాను. సార్ వచ్చినప్పుడు చీకుతావుగా. అలా జరిగే ప్రసక్తే లేదు. చల్లేస్తుంది. సర్లే, నువ్వు తన్ని పట్టించుకోకు. ఊరికే నిన్ను ఆట పట్టిస్తోంది. నువ్వు తింటున్నప్పుడు బాధగా కనిపించి ఉంటావు, అందుకే నిన్ను చేరప్ చేయడానికి ఇలా చేసుంటుంది. ఓహో అదా విషయం. కానీ మీ బామ్మ అలా చేయటం వల్ల నేను ఇంకా భయపడిపోయాను. సరే అయితే వెళ్తాను. బాయ్. బాయ్ బాయ్. ఏంటి వెళ్తానన్నానా? వెళ్ళొస్తానండి కదా అనాలి. వెళ్తాను అన్నాడు, వెళ్ళొస్తాననలేదు. వెళ్ళిపోతానని అన్నాను. అయితే ఇక తనని మళ్ళీ కలవనా? నేనెందుకు అలా అన్నాను? అయితే ఇక నేను వెళ్ళొస్తానని అనుండాల్సిందేమో. బుడ్డోడా, ఆ? వెళ్దాం. ఆ?